రైతులు తీసుకున్న దీర్ఘకాలిక రుణాల వసూలు కోసం సహకార బ్యాంక్ అధికారులు జబర్దస్తికి దిగుతున్నారు. తనఖాలో ఉన్న భూములను వేలం వేస్తామని అన్నదాతలకు నోటీసులు ఇవ్వడమే కాకుండా పొలాల్లో ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. బ్యాంక్ అధికారుల జబర్దస్తితో తమ పరువు పోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు అప్పులు తీసుకుని చెల్లించకపోవడంపై ఉపేక్షించే ప్రసక్తే లేదని డీసీసీబీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ అధికారులు కామారెడ్డి జిల్లాలోని నసుల్లాబాద్ మండలం అంకోల్ తండా, సంగెం, మైలారం, దుర్కి, బస్వాయిపల్లి, ఆంకోల్, హాజీపూర్ తదితర గ్రామాల్లో రైతులకు నోటీసులు జారీ చేశారు. ఈ ఘటన జిల్లాలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా డీసీసీబీ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న రుణాల రికవరీపై బ్యాంకు దృష్టి సారించింది. దీర్ఘకాలిక రుణాలు చెల్లించేలా రైతులపై ఒత్తిడి పెంచుతున్నారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 300 నుంచి 400 వరకు లాంగ్ టర్మ్ లోన్లు తీసుకుని పెండింగ్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. వీరి నుంచి సుమారు 50 నుంచి 60 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నట్టు లెక్క తేల్చారు అధికారులు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోని లింగంపేట్, గాంధారి, నస్రుల్లాబాద్, బిచ్కుందా, బాల్కొండ, మోర్తాడ్ తదితర మండలాల్లో అత్యధికంగా దీర్ఘకాలిక రుణాలు పెండింగ్లో ఉన్నట్టు డీసీసీబీ అధికారులు గుర్తించారు. ఏళ్లుగా పెండింగ్లో ఉన్న రుణాల రికవరీకి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో చర్యలకు ఉపక్రమించారు. రైతుల భూములను వేలం వేస్తున్నట్లు ఇటీవలే నోటీసులు జారీ చేశారు. అంతటితో ఆగకుండా కుదువపెట్టిన భూములను వేలం వేయడానికి తాము ఆధీనంలోకి తీసుకున్నట్లు కొందరు రైతుల భూముల్లో ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు. మేము 2016లో సొసైటీ నుంచి 4,50,000 రూపాయలు లోన్ తీసుకున్నాము. దాన్ని 4 కిస్తీల వైజ్గా కట్టాము. ఇప్పటి వరకు 3,20,000 దాకా కట్టాము. అయినా ఇప్పుడు 8 లక్షల బాకీ చూపిస్తారు. నోటీస్ పంపిస్తారు. ఇల్లు జప్తు చేస్తామంటారు, పొలం జప్తు చేస్తామంటారు. కట్టకుంటే ఈ నెలలో కట్టేయమని చెప్పేసి వేధిస్తారు బాగా. పోయిన పాదయాత్రలో రేవంత్ రెడ్డి సార్ కూడా వచ్చి మాకు హామీ ఇచ్చారు రైతులకు. అటువంటిది జరగకుండా మేము చూసుకుంటాము, సహాయం చేస్తామని కూడా చెప్పారు. అయినా ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఎలాగైనా ఈ ప్రభుత్వం మాకు సహాయం చేయాలని కోరుతున్నాము.